బ్యాక్ టు న్యూస్. తోట త్రిమూర్తులు గోదావరి జిల్లాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. టీడీపీ అధినేత చంద్రబాబు తోట త్రిమూర్తులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరతారు అంటూ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం త్రిమూర్తులు వైసీపీ ఎమ్మెల్సీగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే దాదాపు 3 దశాబ్దాలకు పైగా త్రిమూర్తులకు కుడి భుజంగా ఉండి రాజకీయంగా చక్రం తిప్పిన పప్పుల మస్సేను వెంకన్న అలియాస్ రేవు శ్రీను త్రిమూర్తులను వదిలి టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే చంద్రబాబును కలిశారు. రామచంద్రాపురం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం స్థానంలో రేపు శ్రీనుకు టికెట్ ఇవ్వాలని శ్రీను అనుచరుల నుండి డిమాండ్ పెరుగుతోంది. ఇక తాను తోట త్రిమూర్తులకు కుడి భుజంగా ఉన్న విజనరీ ఉన్న చంద్రబాబును చూసి టీడీపీలో చేరుతున్నట్లు చెబుతోన్న రేపు శ్రీనుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. రేవు శ్రీను అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు అటు పశ్చిమ గోదావరి జిల్లా 2 గోదావరి జిల్లాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఈరోజు రామచంద్రపురం కోట మీద నేడు ఎమ్మెల్సీగా మండపేటలో తోట త్రిమూర్తులు ఉన్నాడు. ఆయనకి రాజకీయ జీవితం ఉంది అంటే ముందు వెనుక మొత్తం రేవు శ్రీను. రామచంద్రపురం నియోజకవర్గంలో ఇటు తోట త్రిమూర్తులు గెలుపుతో పాటు రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ మొత్తం కూడా పార్టీ గెలిచేందుకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి గెలిపించి తన సత్తా చాటుకున్నారు. ప్రస్తుతమైన పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఆల్రెడీ చంద్రబాబును కలిశారు. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఏదైతే కమ్మ సామాజిక వర్గం కానీ లేకపోతే బీసీ సిట్టిపల్లి వర్గం ఉందో ఆయన కూడా ఇన్వెంట్ ఉన్నారు. ఒకసారి రేవు శ్రీను గారితో మాట్లాడే ప్రయత్నం. సార్, తోట త్రిమూర్తులు గారు రాజకీయ జీవితానికి మీరే ఉన్నారు. ఇవాళ తెలుగుదేశానికి ఎంత గట్టిగా మీరు ఎందుకు ప్రయత్నిస్తారు? తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు 1995లో ఆయన చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం. ఆ రోజు నుండి ఆయన విజన్ ఉన్న నాయకుడు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే డెవలప్మెంట్ అయింది. అందుచేత నాకును త్రిమూర్తులు గారికి ఉన్న స్నేహ సంబంధాలతోటి ఆయన ఏ రాజకీయ పార్టీ మాత్రం ఆ రాజకీయ పార్టీ ఆయనతో పాటు ఎప్పుడు కూడా నేను మారడం జరిగేది. కానీ 95లో తీసుకున్న సభ్యత్వం 2019 వరకు కూడా నాకు తెలుగుదేశం సభ్యత్వం, టీడీపీ సభ్యత్వమే తప్ప నాకు వేరే పార్టీలో మారినప్పటికి కూడా ఆయన ఫాలోవర్గా ఆయన్ని నేను కలిసి ఉన్న స్నేహ సంబంధం కానీ బంధుత్వం కానీ కలిసి ఆయనతో ప్రయాణం చేయడమే తప్ప వేరే పార్టీలో పీఆర్పీకి మారినప్పుడు కానీ కాంగ్రెస్లోకి మారినప్పుడు కానీ నేను మొన్న వైఎస్ఆర్సీపీలో మారినప్పుడు కానీ 3 పార్టీలో కూడా ఎప్పుడు కూడా ఏ సభ్యత్వం నేను తీసుకోలేదు. అంచేత ఏంటంటే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలి. తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ని ఏ రకంగా డెవలప్ చేశారో మన అమరావతిని కూడా ఆ రకంగానే డెవలప్ చేసే నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆయన ఒక సర్వీస్గా ఆకర్షితుడై నేను చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయాలని అనుకున్నాను. అది కాకుండా 30 సంవత్సరాలు 1994 నుంచి కూడా 2019 వరకు కూడా నేను ఏ విధమైనటువంటి పదవిని ఆశించకన్నా ఈ గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలందరికీ పక్కన్న మండలాల్లో ఉన్న నియోజకవర్గ ప్రజలకు కూడా చాలామందికి నా వంతు సహకారం, నా సర్వీస్ నేను చేసేది. అందుచేత నా నియోజకవర్గంలో నాయకులందరూ ఇటు కమ్మ సామాజిక వర్గం కానీ, కాపు సామాజిక వర్గం కానీ, చెట్టుబజ్జి సామాజిక వర్గం కానీ, ఎస్సీస్ కానీ, మైనార్టీస్ కానీ అందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు. ఏం చేద్దంటే 35 సంవత్సరాలు మీరు సర్వీస్ చేశారు, ఏ రోజుని కూడా పంచాయతీ బోర్డు నెంబర్ కూడా మీరు అడగలేదు, ఏ విధమైన పదవి చేయలేదు, ప్రజలకే సేవ చేశారు కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది, మీరు రండి, మేమందరం మిమ్మల్ని కోరుకుంటున్నా ఉన్నారు. ప్రజల కోరిక మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రేవు శ్రీనికి ఏదైతే టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేమంతా స్థానికుడికే పట్టం కడతాం అడుగుతున్నారు. కానీ మీ ఇన్ఛార్జ్ స్థానికేతరుడు అని ముద్ర ఉంది. దీన్ని ఎలా అధిగమించాలి? పార్టీ ఆదేశిస్తే కానీ నియోజకవర్గం అందరూ కూడా స్థానికుడికే ఇవ్వాలి తప్ప స్థానికేతరులు ఇవ్వకూడదని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ వైసీపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయి సూర్యప్రకాష్కి సీట్ అని వచ్చేసారు. ఇటు తోట తిరుమూర్తులు గారు కానీ అటు బోసు గారు కానీ స్థానికులు, వారిద్దరూ కూడా సేమ్ రామచంద్రపురం నియోజకవర్గం చెందిన వాళ్ళు ఇద్దరు కూడా ఇటు తిరుమూర్తులు గారు కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇద్దరు స్థానికులు అవ్వడం వల్ల వాళ్ళకే ఎక్కువ ఉంది మగ్గు. అంటే నియోజకవర్గం అందరూ కూడా దిట్టుగా మీరు ఎదుర్కోవాలంటే కనుక మీరే రావాలి అని చెప్పి కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వాళ్ళు గట్టి రేవు శ్రీని గట్టి అభ్యర్థి అవుతారు టీడీపీ నుంచి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక మీరు కూడా చూశారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబుని ఒప్పించే సామాజిక వర్గాలు కానీ లేదంటే స్థానికేతరులను బయట పెట్టాలన్న ఈ సెంటిమెంట్ ఎలా వెళ్తుంది ఆయనకి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన 1978 నుంచి కూడా రాజకీయాలు ఉన్నవాడు.
తెలుగుదేశం పార్టీ పెట్టకముందే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన మంత్రి చేసినాడు. ఆయనకి ఒకళ్ళు చెప్పాలి, ఒకళ్ళు సలహాలు ఇవ్వాలనేటువంటిది ఏమీ లేదు. ఆల్రెడీ ఈ నియోజకవర్గ హిస్టరీ అంతా ఆయన దగ్గర ఉంది. ఆయన నిన్ను కలిసినప్పుడు ఆయన నాకు ఒకటే చెప్పారు ఆయన. ఆ నియోజకవర్గంలో బలమైన నాయకుడు నువ్వని చెప్పేసి ఆల్రెడీ నాకు రిపోర్ట్ కూడా ఉంది. నేను ఇంతకుముందు కూడా తెలుసుకున్నాను. కానీ మీకున్న స్నేహ సంబంధాలు నువ్వు రావనుకున్నాను నేను. నువ్వు వచ్చావు కాబట్టి నా సర్వేలు కూడా మేము పంపిస్తున్నాం అని ఆయన స్పెషల్గా సర్వే చేయితే కూడా ఆ సర్వేలు అన్నింటిలో కూడా నా రిపోర్ట్లు ఉన్నాయి. కానీ అది మన మాట కదా, పార్టీ నిర్ణయించి ఉంటుంది. ఇప్పుడు గెలిసే గుర్రానికి ఇవ్వాలి తప్ప అది నీనా ఇంకోటి అనేటువంటిది కాదు. అక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఈ ప్రజలు నాయకులు అందరూ కోరుకుంటున్నారండి. అదే రకంగా ఇక్కడ గెలిచే నాయకుడికి ఇస్తారు కానీ ఓడిపోయే నాయకుడికి ఇవ్వరు కదా. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ రెండు పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరు గెలుస్తారంటే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుని గెలిచే లీడర్కే ఇటు జనసేన అయినా సరే టీడీపీ అయినా సరే నిర్ణయం తీసుకుంటున్నారు నాయకులు ఇద్దరు కూడా. ఏదైతే రేవు శ్రీను ఉన్నారో ఆయన ఈ నెల 4వ తేదీ తర్వాత పార్టీలో చేరుతున్నారు. వేలాది మందితో మున్సిపల్ కౌన్సిలర్లు, అదేవిధంగా వైసీపీకి చెందిన ఎంపీడీసీలు వీళ్ళందరినీ తీసుకుని పార్టీలో చేరి గట్టి అభ్యర్థిని ఇప్పటికే నివేదిక వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా నాకు సీట్ ఇస్తుందని నమ్మకం ఉంది. నేను కేవలం చంద్రబాబును చూసి పార్టీలో చేరుతున్నా, చంద్రబాబు విజన్ నాకు నచ్చిందని నేను చెప్పడం జరిగింది. బ్యాక్ టు స్టూడియో.